హై వ్యూవర్స్. జాను లిరి అని నేను ఎప్పుడన్నా ఫోక్ సాంగ్స్ వింటున్నప్పుడు అమ్మాయిని చూసేవాడిని. నేను ఆ అమ్మాయి ఏడుస్తూ ఒక వీడియో ఏదో పెడితే మా జర్నలిస్ట్ మీద షేర్ చేసి, ఏంటి సేవా ఇది ఇంత దారుణం తయారేంటి యూట్యూబర్ల వాళ్ళు అండ్ కొన్ని శాటిలైట్స్ కూడా ఎలా తయారైంది అన్నాడు. ఏమైందంటే జస్ట్ అది చెప్పేది విన్నా అబ్బా అన్నారు. అప్పుడు నేను విన్నా ఆమెకు ఆల్రెడీ కొడుకున్నాడంట. మరి దత్తత తీసుకుందా పెళ్ళయిందా నాకు తెలియదు. నాకు కొడుకున్నాడు. నా మీద ఎవడ పెడితే అలా మీరు వీడియోలు చేసి పెడుతూ ఉంటే అవి నా పిల్లోడు చూస్తే నా పరిస్థితి ఏంటి? వాడు ఎంత బాధపడతాడు? నేనేంటి రెండో పెళ్లి చేసుకోబోవటం ఏంటి? అన్నాన్ని పిలిచినట్టు అక్కడ సంబంధాలు అంటగడతారా? తమ్ముడిని పిలిచినట్టు అక్కడ సంబంధాలు అంటగడతారా? నా మీద అడ్డదిడ్డంగా వీడియోలు చేసి పెడతారా? మీరు మనుషులేనా? గతంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? పిచ్చి మొక్కలు రద్దని అనుకునేదాన్ని. ఇదిగో ఇప్పుడు ఈరోజు నాకు అర్థమవుతుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు నా పర్సనల్ లైఫ్ అసలు మీకెందుకు? అలా బాధపడుతున్న విధానం చూసి నాకు అనిపించింది కదా. గతంలో శుభలేఖ సుధాకర్ చెప్పాడు, అరే మేము చచ్చిపోయానని చెప్పేసి వాడోడు వీడియో పెట్టాడు. అరే అలా పెడతారా? మీకన్నా వ్యభిచారం చేసి డబ్బులు తీసుకుంటారా? వాళ్ళు బెటర్ కదరా అని అన్నాడు. నిజమే అది. నేను వీడియో కూడా ఇచ్చున్నాను ఒకసారి. ఈ రోజుల్లో ఎవడ బడితే వాడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి అడ్డదిడ్డంగా ఎలా బడితే అలా వీడియోలు పెట్టేస్తుంటే అది నిజమా కాదో చూడకుండా షేర్ల మీద షేర్లు చేసేవాళ్ళు మన దగ్గర కూడా చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు. సార్ పలానా వీడియో చేసేస్తారు, నిజమే తప్పదో మీరు చెప్పండి సార్. ఎవతో వీడియోలు పెడితే అది నిజమో కాదో నేను చూసి చెప్పాలా? మీరు గూగుల్లో చేయలేరు, ఒక న్యూస్ ఛానల్లో చూడలేరు, లేదన్నప్పుడు మనలాంటి అఫీషియల్ ఛానల్ ఎదుట అక్కడ క్రాస్ చెక్ చేయలేరు. ప్రతి అడ్డమైన వాడిని మీరు ఎందుకు ఫాలో అవుతారు? ఆ ఛానల్స్ మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఈ అమ్మాయి బాధ అంతా అదే. ఇప్పుడు పాపం అండ్ ఇందా కూడా మరలేదు వీడియో రిలీజ్ చేసినట్టుంది. నేనేం చావను, బతికే ఉంటాను, నేను ధైర్యంగా ఉంటాను, నేను పోరాడతాను, ఇక మీదట ఎవడ పెడితే వాడు అడ్డదిడ్డంగా వీడియోలు పెడితే ఊరుకొని తాట తీస్తానంటే సంథింగ్ అయితే చెప్తాం. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తా. నేను మన దగ్గర కొన్ని కామెంట్లు చూసేసి నాకు అనిపించింది, కొంతమంది యూట్యూబర్ల గురించి కొంతమంది జర్నలిస్ట్ గురించి నా దగ్గర కామెంట్లు పెడతారు. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పేసి ఎందుకు ఇలా పెడతారు అనుకుంటూ ఉంటే నా గురించి కూడా ఎక్కడ చోట పెడతారు అనుకుంటే దేవుడి దేవాల అక్కడ లేదు, పర్లేదురా బాబు అనుకున్నా. మేబీ ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు పెడితే ఓకే లిమిట్. ఈ మధ్యలో నాకు వీడియో చూసా. ఒక సీనియర్ జర్నలిస్ట్ తాను చేసిన దానిని ఒక 10 మంది ఎటకారంగా ఏలెత్తి చూపుతూ వీడియోలు చేశారు. అవతలన పర్సన్ మామూలుగానే కొంచెం తేడాగా వీడియోలు చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈసారి చేసిన వీడియో కరెక్ట్ వీడియోనే. బట్ దాని కూడా తప్పు పెడితే అప్పుడు నాకు అనిపించింది, నువ్వు ఏదైనా సరే చేయి, దాన్ని మేము వంక పెడతాం, నువ్వు ఏదైనా సరే చేయి, మేము దాన్ని తప్పుగా చూపిస్తాం అన్నట్టుగా తయారైపోయారండి. ఇలా యూట్యూబర్లో ఒకళ్ళ గ్యాంగులు వాళ్ళని వీళ్ళు వీళ్ళని టార్గెట్ చేయటాలు ఏంది అసలు ఇది? అంటే వ్యూస్ కోసం అండ్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ని దాన్ని ఏం చెప్పాలి, సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్ చేయాలి. ఎంత దారుణంగా తయారయ్యారు బాబు అసలు. ఇంకా మెయిన్ శాటిలైట్ ఛానల్స్ కూడా ఒకసారి తెలియకుండా వీళ్ళు ట్రాప్లు పడిపోయి వీళ్ళలాగా తమ్నైల్స్ పెట్టేసి వీడియోలు చేస్తూ ఉన్నారు. అదేమన్నా శేఖర్ మాస్టర్ వచ్చి డీ షోలో వచ్చేసి ఈమెను ఎంకరేజ్ చేసాడని పొగిడాడని, ఆమెకి ఇతనికి రిలేషన్ ఉందని చెప్పేసి మళ్ళీ గబ్బు చేస్తే ఆయన క్లారిటీ ఇచ్చాడు. అరే నాయన నాకు ఫ్యామిలీ ఉంది, ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఉంది, డ్యాన్స్ బాగా చేసిందని చెప్పేసి నేను మెచ్చుకున్నాను తప్ప ఏమన్నా ఉందా అసలు, ఎందుకు ఇటువంటి వార్తలు వస్తుందని చెప్పేసి అతను అన్నాడు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను, మరలా చెప్తున్నాను గుర్తుంచుకోండి. కనీసం అక్కడ నిజం ఎంత ఏంటి అనేది కూడా తెలియకుండా మీరు ఆడవాళ్ళ విషయంలో కావచ్చు, మగవాళ్ళ విషయంలో కావచ్చు, పెళ్ళి అయిన వాళ్ళ విషయంలో మరీ దారుణంగా మీరు ప్రవర్తిస్తూ పోతా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? పెళ్లి కాని విషయంలో కనుక మీరు కనుక చేస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయా? నేను మరలా చెప్తున్నాను, మీరు వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి అడ్డదిడ్డంగా చేసుకుంటా పోతే ఏదో రోజు చట్టాలు కనుక కొంచెం స్ట్రిక్ట్ కనుక ఫామ్ అయిపోతే అన్యాయం మీరు జైలుకి వెళ్తారు. తర్వాత యూట్యూబర్లకు సంబంధించేసి సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దండం పెడుతున్నా, మీరు పనికి మన చెత్త కంటెంట్ మీరు చూస్తున్నంత కాలం వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీరు దాన్ని చూస్తూ ఆపటం, అటువంటి ఛాన్స్ మీరు అన్సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే అప్పుడు సమాజంలో మంచి అనేది ముందుకెళ్ళింది. ఈ అమ్మాయి జాను లిరి నిజంగా నాకు ఆ అమ్మాయి ఎవరేంటి కూడా నాకు తెలియదు. ఈ న్యూస్ వచ్చాక మామూలు స్టేజ్లో నాకు తెలిసింది. అరే ఈ అమ్మాయి కొన్ని జానపద పాటలకి డ్యాన్స్ వేసిద్ది, ఈ అమ్మాయి కదా అనిపించింది అనమాట. ఇప్పుడు నాకు క్లాస్ చెక్ చేసుకుని నాకు అనిపించింది ఏంటంటే, సమాజంలో ఒక చిరంజీవి ఏంటి, ఒక చిడతల అప్పారావు ఏంటి, ఒక శేఖర్ మాస్టర్ ఏంటి, ఒక జానీ మాస్టర్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే వ్యూస్ మాకు వస్తారంటే చాలు ఎవరిని వదలట్లా. ఆడ మగ హెజ్రా ట్రాన్స్జెండర్ మిలినీర్ పేద దానికి ఏమి అవసరం లేదు. మాకు వ్యూస్ వస్తే చాలరా బాబు, అన్నీ టచ్ చేస్తాం, అందరినీ గెలుగుతున్నట్టు తయారైపోతున్నారు ఇప్పుడు కొంతమంది సైకో బ్యాచ్.